ఇంగ్లాండ్లో జరిగిన 2025 ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్టులకు లేకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు మే నెలలో ఈ బ్యాటింగ్ ద్వయం తమ రిటైర్మెంట్ను ప్రకటించింది. వారి రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు గురించి అలాగే కొత్త కెప్టెన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే బీసీసీఐ రోహిత్ వారసుడిగా శుభ్మన్ గిల్ను టెస్ట్ జట్టు కొత్త కెప్టెన్గా నియమించింది. కెప్టెన్గా నియమితులైన తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే గిల్ తన స్థానాన్ని 4వ స్థానానికి మార్చుకున్నాడు. అక్కడ విరాట్ కోహ్లీ టెస్టుల్లో బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పుడు దీనిపై గంగూలీ స్పందించాడు. ఇక్కడ ఎవరికి ఏం దాచబడవని, ప్రస్తుత భారత క్రికెట్లో చాలా ప్రతిభ ఉందని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ మరియు రాహుల్ ద్రవిడ్ల అలాగే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియాలో చాలా ప్రతిభ ఉంది. ఒకసారి అందరి ప్రదర్శనని చూడండి. గవాస్కర్ వెళితే టెండూల్కర్ వస్తాడు, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ వస్తారు. ఇక సెహ్వాగ్ తర్వాత కోహ్లీ వచ్చాడు. ఇప్పుడు కోహ్లీ క్రికెట్ ను వదిలేస్తే యశస్వి, పంత్, శుభ్మన్ గిల్ వస్తున్నారు. ఇలా ఇది పెరుగుతూనే ఉంటుంది. మనకి క్రికెట్లో మంచి వ్యవస్థ ఉంది. అందువల్ల కోహ్లీ రిటైర్ అయినా ఏం బాధపడక్కర్లేదు అని సౌరవ్ గంగూలీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.